జై గురుదేవదత్త. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం, పిఠాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో పొన్నాడ ఉప్పాడ దగ్గర ఉంది. పొన్నాడ దర్గా బషీర్ బేబీ ఔలియా అనే బంగారు పాపమ్మ దర్గా. జై భవానీ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జై దుర్గా భవాని, జై జగజ్జనని. బషీర్ బేబీ ఔలియా దర్గా హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అన్ని మతస్థుల వారు ఇక్కడ వస్తారు. బంగారు పాపమ్మ అనే బషీర్ బేబీ ఔలియా పుణ్యస్త్రీ వారి జీవిత చరిత్ర. బషీర్ బేబీ వారిది శ్రీకాకుళము. బషీర్ బేబీ తండ్రి గారు శ్రీకాకుళంలో జామియా మస్జిద్ ఇమాంగా ఉండేవారు. బషీర్ బేబీ వారికి సయ్యద్ బషీరుద్దీన్ గారితో వివాహం జరిగినది. సయ్యద్ గారు ఢిల్లీ పాదుషా వారి కొలువులో దివాన్గా ఉండేవారు. బషీర్ బేబీ వారు రోజు 5 పూట్ల నమాజ్ చేయిచు ఖురాన్ పఠనం చేస్తూ దైవారాధనలో గడిపేవారు. బషీర్ బేబీ ఇంటి ప్రక్కనే తెలగా ఇంట్లో సుందరి అనే స్నేహితురాలు ఉన్నారు. వీరిద్దరూ కలిసి మెలిసి ఉండేవారు. ఒకనాడు పొన్నాడ గ్రామం వజీర్ ఖాన్ గారు శ్రీకాకుళం వెళ్ళినారు. అచ్చట బషీర్ బేబీ మరియు సుందరిలో అంత చందాలు సౌందర్య రూపవతులు అను విషయం తెలుసుకునేది. వారు బషీర్ బేబీ వారి వద్దకు వచ్చి బషీర్ బేబీ గారిని వివాహం చేసుకునే విషయం తెలిపేది. అప్పుడు బషీర్ బేబీ వారు, నాకు వివాహం జరిగినది, నేను పాతివృత్యం పాటించుతున్నాను, కావున నాకు మీ ప్రతిపాదన అంగీకారము కాదు అని చెప్పగా, నిన్ను ఏమి చేసేదమో చూడు అని చెప్పి పొన్నాడ గ్రామానికి వజీరు వెడలిపోయాను. పొన్నాడ గ్రామం వజీర్ ఖాన్ చక్రవర్తి అయిన ఢిల్లీ పాదుషా వారికి సందేశం ఈ విధముగా పంపించినారు. అపురూప లావణ్య సుందరాంగులైన సుందరి బషీర్ బేబీలు శ్రీకాకుళంలో ఉన్నారు. మీరు కూడా సౌందర్య పిపాసులు కావున వారిని వశపరుచుకున్నట్టుకు బంధించడం కొరకే మీరు వారి భర్తలను ఖైదీ చేయండి అని తెలియపరిచినారు. వెంటనే పాదుషా వారి ఆజ్ఞ అయింది. వారి భర్తలు బంధింపబడిన తరువాత సుందరి మరియు బషీర్ బేబీలను బంధించి పొన్నాడ గ్రామానికి తీసుకుని వచ్చినారు. తాము బంధింపబడిన విషయము తెలిసిన బషీరమ్మ వారు అల్లాహుతాలకు దువా ప్రార్థన చేసినారు. నువ్వు సర్వ జగత్కి ప్రభు యజమానివి కావున మమ్ము రక్షించము అని అల్లాహుతాలను ప్రార్థించాను. గర్భవతి అయిన బషీర్ బేబీ వారు 12 మగబిడ్డకు జన్మనిచ్చినారు. బాలుడు అతి సుందరముగా ఉండెను. పుత్రుని చూచుకున్న ఆనందములో తన బాధ, ఆవేదనను, మనోవేదనను మర్చిపోయినారు. శ్రీకాకుళంలో ఒక సద్బ్రాహ్మణుడు బషీరమ్మ వారి విషయము పూర్తిగా తెలుసుకుని వారికి సహాయపడుటకై తాను బషీర్ వేషధారి అయ్యి ఢిల్లీ బాదుషా వారిని దర్శించి తాను తయారు చేసిన 2 సందేశాలు బాదుషా వారి ముందుంచాను. సుందరి మరియు బషీర్ బేబీ వ్రతదీక్ష చేయుటకు సంకల్పించినారు. అందుకొరకు గుమ్మములు, మెట్లు లేని 7 అంతస్తుల మహలు నిర్మించవలసి ఉన్నది. 2వ సందేశం వారి భర్తలను విడుదల చేయించవలసినదిగా ఉన్నది. సదరు సందేశములను బాదుషా వారు అంగీకరించి తిరుగు ఆదేశాలు జారీ చేసినారు. పొన్నాడ గ్రామ వజీర్ ఖాన్ వారు బాదుషా వారి నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం పొన్నాడులో మహల్ నిర్మాణం గావించుచుండేది. ఇదే మహలు 7 అంతస్తుల భవనం. 7వ అంతస్తు నిర్మాణం జరుగుతుండగా బషీరుద్దీన్ గారిని తీసుకుని వస్తుండగా మధ్యదారిలో సవారీలో ఉన్న బషీరుద్దీన్ గారు మృతి చెందినారు. బషీర్ బేబీ వారు భర్త ముఖమును తెరపగా చూసి, కనురెప్పలు వేయకుండా ఉన్న భర్త ముఖమును చూసి నిశ్చేష్టురాలైనది. స్పృహ తప్పిపోయిరి. అక్కడ ఉన్న వారందరూ శోక సముద్రంలో మునిగిపోయిరి. బషీర్ బేబీ వారి కోరిక ప్రకారము నూతనంగా నిర్మించుతున్న మహల్ దర్గాలోనికి ఈ రాత్రియే ఎవరికంటా పడకుండా నా భర్త శవంతో పాటు నన్ను, నా కొడుకును ప్రవేశపెట్టడాన్ని కోరగా అచ్చటి వారు ఆ విధంగానే చేసి తిరిగి ఈ విషయం తెలుసుకున్న వజీర్ ఖాన్ మహల్ పైకి చేరుకుని బషీర్ బేబీ వారిని పిలిచి మరలా పెండ్లి విషయము చెప్పగా అందులకు ఆమె అంగీకరించలేదు. స్త్రీల మహత్యము ప్రతి వత్యములో ఉంది. స్త్రీల కడుపు నుండి ప్రవక్తలు జన్మించినారు, దైవాంశ సంభూతులు జన్మించినారు. స్త్రీల కడుపు నుండి ప్రవక్తలు జన్మించినారు, దైవాంశ సంభూతులు జన్మించినారు, వడీలు యుగ పురుషులు జన్మించినారు. నీవు నీచబుద్ధి, వక్రబుద్ధి మాని అల్లాను క్షమాపణ వేడుకో అని చెప్పాను. ఈ మాటలు విన్న వెంటనే వజీర్ ఖాన్ గారు పట్టరాని కోపంతో నీకు 7 రోజులు గడువు ఇస్తున్నాను.
ఈలోగా నీ మనసు మార్చుకోమని హెచ్చరించగా, అందులోకి బషీర్ బేబీ వారు నువ్వు పుట్టిన గడువులో నీవు నీ మనసును మార్చుకుని అల్లావుతాను తోబా శరణ వేడుకోకపోతే నీకు సావు తప్పదు అని హెచ్చరించాను.